నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం 4 లక్షల మంది హాజరు లాస్యను గత 10 రోజులుగా ప్రమాదాలు వెంటాడాయి నందిత మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు అన్న కేటీఆర్ దేశంలోని అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ గుజరాత్లో ప్రారంభించిన ప్రధాని మోదీ నాలుగో ప్రైమరీలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీని సొంత రాష్ట్రంలో ఓడించిన మాజీ అధ్యక్షుడు అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం భారత జర్నలిస్ట్ మృతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బాలయ్యగా గుర్తించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బాలయ్యగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని ద్వారకాలో దేశంలోని అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న బ్రిడ్జికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. గుజరాత్లోని ప్రధాన భూభాగం ఓకారేవు నుంచి బేటు ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ 2.5 కిలోమీటర్ల మేరకు కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ నిర్మించారు. 980 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోని అత్యంత పొడవైనది.
ద్వారకా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారకా అనేది ద్వీపం ఉంది. ఓకారేవుకు కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయం ఉంది. బేట్ ద్వారకాలోని ఆలయాన్ని సందర్శించే భక్తులు పగటిపూట మాత్రమే పడవలో ప్రయాణించగలరు. కొత్త వంతెన ద్వారా వారు ఎల్లవేళలా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన అనంతరం మోదీ ఆలయాన్ని సందర్శించారు. 20 మీటర్ల వెడల్పుతో 4 లైన్లతో నిర్మించిన బ్రిడ్జిపై జనం నడిచేందుకు వీలుగా ఫుట్పాత్ కూడా నిర్మించారు. సోలార్ ప్యానెల్ నిర్మించడంతో ఫుట్పాత్ పై వెలుగులు కురిపిస్తుంది. ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయనుందా? బీజేపీతో పొత్తు లేనట్లేనా? పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడుతుందా? ఇందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసింది. అధికార కాంగ్రెస్ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తూనే సమరానికి దిగింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకునే లేదు. మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. అంతకుముందు వచ్చిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు అగ్ని పరీక్షగా మారాయి. ఎంపీ ఎన్నికల్లో స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ కనబరచకపోతే పార్టీ డీలా పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ రాజీనామా పర్వం పట్టారు. ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారాన్నే పోగొట్టుకుంది. దీంతో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ కేడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం అధిష్టానం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గలం బలం దళం నినాదంతో బరిలోకి దిగుతామని కేడర్కు దిశానిర్దేశం చేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ సవాల్ ఎదుర్కొంటుంది. జాతీయ పార్టీల మధ్య వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందని ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ కి సవాలు విసురుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. దీంతో పార్టీ కేడర్ను కాపాడుకోవడం బీఆర్ఎస్ కి కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన గులాబీ బాస్ కేసీఆర్ చేసినట్లుగా చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల అభిప్రాయాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గాలైన పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకోలేకపోయిందని బీఆర్ఎస్ మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో 1 లేదా 2 స్థానాలకి పరిమితమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినట్లుగా చర్చ జరుగుతుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుతో రాష్ట్రంలో దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ని నిలువరించవచ్చనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో మూడవసారి కమలం పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చనేది కేసీఆర్ వ్యూహంగా సమాచారం. త్వరలోనే గులాబీ బాస్ ఢిల్లీకెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరుపుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. నేపథ్యంలోనే అలర్ట్ అయిన తెలంగాణ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదని కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తమ పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే బీజేపీ జాతీయ నాయకత్వం కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు సుముఖంగా లేదని బీజేపీ నేతలు చెబుతున్న మాట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నామమాత్ర పోటీకి పరిమితం అవుతుందనే వాదన బీజేపీ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం కేసీఆర్ సెక్యులర్ నాయకుడిగా ఉన్నారంటున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండదని చెబుతున్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రచారంపై బీజేపీ నేతల వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కి పొత్తుదారులు మూసుకుపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఈసారి ఒంటరి పోరు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కొంటున్నది చూడాలి మరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 26న విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకు కవిత విచారణకు హాజరవుతారా? హాజరైతే అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలుసార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సీబీఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు, సీబీఐ 41A నోటీసులు బీఆర్ఎస్ శ్రేణులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమెను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సీబీఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. రెండు 2021-22 మధ్య మొదలైన ఈ లిక్కర్ కేసు ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దీని అమలుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్టు చేసి విచారించింది. అందులో బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేసింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్టు మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సీబీఐకు సమర్పించి తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలా మంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. పార్లమెంటు
ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న గేమ్గా పలువురు ఆరోపిస్తుండగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లిన కేటీఆర్ నందిత చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆమె తల్లి సోదరిని ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మరణించారన్న వార్త విని షాకు గురయ్యానని కేటీఆర్ చెప్పారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్యనందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని చెప్పారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని తెలిపారు. చిన్న వయసులోనే లాస్య రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న, లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని చెప్పారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇక కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మాధవరం, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వరరెడ్డి లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్యనందిత గారు కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజులుగా సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. మహిళల ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని తెలిపారు. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించానని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సోషల్ మీడియాలో తనపై, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని చెప్పారు. ఇవన్నీ నిరాధారమైనవి అయినా తనని అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేరగాళ్లు, మోసగాళ్లు కొత్త రీతుల్లో మోసాలకు దిగుతున్నారు. అతి తెలివి ప్రదర్శించబోయి బోల్తా పడుతున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. బ్రాండెడ్ లేబుల్ బిల్డప్, డూప్లికేట్ ప్రొడక్ట్, ఈ రీతిన కొందరు అక్రమ వ్యాపారం సాగించారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోలేకపోయారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చోవడం సాధారణ విషయమే. మోయలేని ధరాభారాన్ని మోస్తూ సగటు జీవి రోజులు భారంగా గడపడం ఎప్పుడూ ఉండే తంతే. అయితే బోలెడు డబ్బు చెల్లించి కొన్న సరుకు కల్తీది, నకిలీదని తేలితే ఆ కొనుగోలుదారు ఎంత ఆవేదనకు గురవుతారు? ఈ ఇంగితం అక్రమ విక్రేతలకు ఎందుకుంటుంది? స్వార్థం నరనరాన నిండిపోయిన కొందరు మోసగాళ్లు కల్తీ నిత్యావసర వస్తువులకు బ్రాండెడ్ లేబుల్స్ తగిలించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. నాగారం, కాటేదాన్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాజస్థాన్, బీహార్లకు చెందిన కొందరు కేటుగాళ్లు ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకొని నకిలీ తయారీ సెంటర్లను సీజ్ చేశారు.
సుమారు 2 కోట్ల రూపాయల విలువైన ప్రోడక్ట్లను సీజ్ చేశారు. టీ పౌడర్స్, వాషింగ్ బార్స్, సోప్స్, హెయిర్ ఆయిల్స్ ఇలా నిత్యావసర వస్తువులన్నీ కల్తీ చేసి బ్రాండెడ్ లేబుల్స్తో ఈ నేరగాళ్లు విక్రయాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ ప్రోడక్టు రేట్ల కన్నా ఈ ధరలు తక్కువ ఉండడంతో డిస్కౌంట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఈ నేరంలో భాగస్వామ్యమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఈ కల్తీ వస్తువులను కిరాణా షాపులకు కొంటగడుతున్నారు. సామాన్య జనం గుర్తుపట్టనంతగా లేబుళ్లుంటున్నాయి. దీంతో గత 2 ఏళ్లుగా డూప్లికేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల మాదిరి సాగిపోయింది. అయితే పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను పట్టేసి ప్రొడక్షన్ యూనిట్లను సీజ్ చేశారు. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, పారాచూట్ హెయిర్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలా, సర్ఫ్ ఎక్సెల్ తదితర బ్రాండెడ్ ప్రొడక్ట్స్కు లేబుల్స్ వేసి నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హానికరమైన కెమికల్స్తో తయారు చేసిన ప్రొడక్ట్లను మార్కెట్లో అమ్ముతున్నారు. నాగారం, కాటేదాన్లో ఉన్న యూనిట్లపై రైడ్ చేసి 2 కోట్ల రూపాయల విలువైన డూప్లికేట్ ప్రొడక్ట్స్ను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు. నిందితులంతా బీహార్, రాజస్థాన్కు చెందిన వారని చెప్పారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో 3 త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. నగర శివారులో ఈ డూప్లికేట్ ప్రొడక్ట్ల విక్రయాలు అధికంగా జరుగుతున్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఎంఆర్పీ ధర కన్నా తక్కువకే డిస్ట్రిబ్యూటర్స్కు ఈ డూప్లికేట్ ప్రొడక్ట్లను అమ్ముతున్నారన్నారు. కల్తీ సరుకు వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉందని పెరుమాళ్ చెప్పారు. హైదరాబాద్ మొత్తం వీరి నెట్వర్క్ ఉందని, ఇతర రాష్ట్రాలకు సైతం ఈ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారా అనే అంశాలపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని తెలిపారు. నకిలీ దందాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ ప్రొడక్ట్లను గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని పోలీసులు తెలియజేస్తున్నారు. ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.